క్యారెట్ బీట్రూట్ జ్యూస్కి కావలసిన పదార్థాలు. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు 3 క్యారెట్, 3 దోసకాయలు, 1 బీట్రూట్ ముక్క తీసుకున్నాను, 2 నిమ్మకాయలు, 1 కట్ట పుదీనా, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు దోసకాయలు, క్యారెట్, బీట్రూట్ కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జ్యూస్కి ఇలా పిక్కలతో వేసుకోవచ్చండి. క్యారెట్, బీట్రూట్, దోసకాయ కట్ చేసుకున్నాను. ఇలా పుదీనా, కరివేపాకు కడిగి పెట్టుకున్నాను. మనం ఎప్పుడైనా జ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ మిక్సీ జార్లో దోసకాయలు ఫస్ట్ వేయాలి. దోసకాయలు వేసాం కదా, ఇప్పుడు బీట్రూట్ వేయాలి. కొద్దిగా క్యారెట్ వేయాలి. కరివేపాకు ఇలా మీదన వేయాలి. కొంచెం మనం జ్యూస్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ మీద చేసుకోవాలి. దోసకాయ వాటర్ కదా, అందుకే వాటర్ వేయటం లేదు. అదే మనం దోసకాయ వేయినప్పుడు టీ కప్పు వాటర్ వేసి మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు వేసాం కదా, ఇప్పుడు మూత పెట్టి పేస్ట్ లాగా చేయాలి. ఇలా మిక్సీ పెట్టినప్పుడు మనం జ్యూస్ చేయాలి అనుకునేటప్పుడు మాత్రం ఇలా గరుకులా ఉండాలి. ఇలా గరుగ్గా ఉంటే జ్యూస్ బాగా వస్తుంది. అదే మెత్తగా పేస్ట్ లాగా చేస్తే బాగా రాదు. ఇలా గరుకులా చూసుకోవాలి. ఇప్పుడు వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఒక బౌల్ తీసుకున్నాను. ఇలా జాలి ఉంటే జాలీలోకి వేసి వడకట్టుకోవచ్చు. ఇలా జాలి కన్నా ఇలా కాటన్ క్లాత్ తీసుకున్నాను. కాటన్ క్లాత్లో ఈ జ్యూస్ని వేసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనం జ్యూస్కి మాత్రం ఇలా గరుకు మాత్రం చేయాలి. జాలి క్లాత్ మన దగ్గర లేనప్పుడు మనం కాయగూరలు కొనేటప్పుడు ఈ ముచ్చిని ఇస్తారు కదా, ఇందులో మనం జ్యూస్ని మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని వేసి ఇలా చేసుకోవచ్చు. ఇలా కూడా మనం చేయొచ్చు. చేసుకున్న పేస్ట్ని ఇలా స్లోగా ఇలా పిండాలి. మళ్ళీ రెండోసారి కూడా ఇలా గరుగ్గా ఆడుకున్నాం కదా, ఇలా మొత్తం అన్నీ మళ్ళీ వేసుకొని ఇలా మొత్తం అంతా జ్యూసు వడకట్టుకున్నాం కదా. జ్యూస్ వడకట్టుకున్న జ్యూస్లో ఇప్పుడు నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఇలా 2 కాయలు నిమ్మకాయ రసం వేసుకున్నాం కదా. వడకట్టుకున్న జ్యూస్ని ఇప్పుడు గ్లాస్కి వేసుకోవాలి. క్యారెట్ బీట్రూట్ జ్యూసు రెడీ అండి. ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్ అవుతారు. మన పిల్లలు దోసకాయ తినరు, క్యారెట్ బీట్రూట్ తినరు అనుకునేటప్పుడు మనం ఈ జ్యూసు మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో కానీ మనం మన పిల్లలకి ఇవ్వడం వలన మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అలా మీరు ట్రై చేయండి. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇష్టం లేని వాళ్ళు క్యారెట్ బీట్రూట్ ముక్కలుగా కూడా పచ్చివి తినొచ్చు. అలా కూడా ఇష్టం లేకపోతే
మనం మన పిల్లలకి అలవాటు లేకపోయినా మనం అలవాటు చేయాలి. మన పిల్లలకి ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలి అంటే మనం అలా ఉంటూ మన పిల్లలకు కూడా ఇలా అలవాటు చేయాలి.